అందరితో గౌరవంగా మసులుకోండి, ఎవరిని కాదనకండి. కొంతమంది మన క్రైస్తవుల్లో కూడా చేసే తప్పేందంటే అందరిని పోగొట్టుకుంటారండి. అందరిని పోగొట్టుకోవటమే. ఎందుకు పోగొట్టుకుంటావు నువ్వు? ఆ బైబిల్ అలా చెప్పిందా పోగొట్టుకోమని? ఎవడో పాపం ఏదో తీసుకొచ్చి పెట్టాడు, తిరుబంటరం ఏదో లడ్డూనో ఏదో తీసుకొచ్చి పెట్టాడు. ఆర్గ్యూ ఎందుకు నీకు? అక్కడ ఎక్కడి నుంచి తెచ్చావు, ఏడబెట్టావు, ఏ గుళ్ళో, ఎందుకు ఈ ఆర్గ్యూ? పోగొట్టుకోవటం అంత అవసరమా? చక్కగా తింటే వాడు సంతోషంగా ఉంటాడు. రేపు పొద్దున్న వెళ్ళో కేక్ పెట్టి ఆడు తింటాడు. చక్కగా కూర్చొని మాట్లాడుకుని 4 మాటలు యేసుప్రభు గురించి చెప్పు, నచ్చితే వింటాడు. అందరిని పోగొట్టుకోవటం అలవాటు మనలో కూడానండి. ఆడు మనల్ని తిట్టాడు కాబట్టి మనం వాడిని తిట్టాలి, వాడు మన యేసుప్రభుని అన్నాడు కాబట్టి మనం వాళ్ళ రాముడిని అనాలి, లేదంటే సీతమ్మని అనాలి. ఎందుకు? ఎవరిని పోగొట్టుకోకండి. పెద్దలో మాట అంటారు, వాడి గడ్డి తిన్నాడని మనం తినకూడదు కదా అని అంటారు కదా. పెద్దలో మాట అంటారు, వాడు పెంట తిన్నాడని నువ్వు తింటావు అంటాడు. అలాగనే వాడు ఏదో మనల్ని అన్నాడని మనం తిరిగి వాడిని అనకూడదు. అందరిని ప్రేమించాలి, అన్ని మతాలని కలుపుకొని పోవాలి. ఆ కలుపుకొని పోయే క్రమంలో బైబిల్ మనకు నేర్పిస్తున్న, బైబిల్ భక్తులు మనకు నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? ఆయా దేశ సాంప్రదాయాలు మీరు గౌరవించండి. బైబిల్ మనకు చెప్తున్న మొట్టమొదటి సందేశం.